హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ చాట్ జీపీటీలో ఒక అద్భుతమైన ప్లగిన్ గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను. దయచేసి మంచిగా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే చాలామందికి ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది. ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి అనేది వేరే వీడియోస్లో చూసి తీసుకోవడము, దాన్ని మళ్ళీ నోట్ చేసుకోవడము, అది నోట్ చేసుకున్న దగ్గర మనకు అవసరమైన ఎప్పుడన్నా కానీ మనకి ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ప్రాంప్ట్స్ని ఏ విధంగా వాడాలో తెలియకపోవడము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. బట్ నేను ఈరోజు మీకు చెప్పే టూల్ పేరు ఏఐపిఆర్ఎం. ఇది నేను డౌన్లోడ్ చేసి గత 2.5-3 months నుంచి చాలా రిగరస్గా వాడుతున్నాను. ఏఐపిఆర్ఎం గురించి నాకు లాస్ట్ 6 months నుంచి తెలిసిన, 3 months నుంచి దీన్ని ఇంత బాగా యూటిలైజ్ చేస్తాను కాబట్టి నేను వాడిన ఈ టూల్ గురించి మీకు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రండి. ఇక్కడ మీరు చూడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఎక్స్టెన్షన్స్కి వెళ్ళాలి. ఎక్స్టెన్షన్స్కి వెళ్ళిన తర్వాత విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. జనరల్గా ఎక్స్టెన్షన్స్ ఏ విధంగా అయితే డౌన్లోడ్ చేస్తారో ఇది కూడా అలాగే ఏఐపిఆర్ఎం అని ఫర్ చాట్ జీపీటీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ అంటే ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది చూడండి. ఈ ఇమేజ్ ప్రకారం ఇది యాడ్ టు క్రోమ్ అని ఉండగానే చాలామందికి ఇదే ఆప్షన్ ఉంటుందన్నమాట. సో ఈ ఆప్షన్లో ఏఐపిఆర్ఎం ఫర్ చాట్ జీపీటీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే మీకు ఏఐపిఆర్ఎం చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. అయితే ముఖ్యంగా ఏఐపిఆర్ఎంలో మనకి ఇక్కడ చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉంటుంది అని అంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏఐపిఆర్ఎంలో ఐ1 అకౌంటింగ్ పర్సన్ ఆర్ బిజినెస్ డెవలప్మెంటా, మీకు కాల్ టు యాక్షన్స్ కావాలా, ఈమెయిల్ మార్కెటింగ్కి కావాలా, హోల్ మార్కెటింగ్కి కావాలా, లేదనంటే మీకు కీవర్డ్స్ కావాలా, మీకు ఎస్ఈఓ కావాలా, మీకు ప్రాంప్ట్స్ దేనికి కావాలి, మీరు దేని కొరకు ప్రాంప్ట్స్ క్రియేట్ చేస్తున్నారు, మీ క్యారెక్టర్ అంటే మీరు యాజ్ అ ప్రొఫెషనల్గా ఏ ప్రొఫెషనల్ పర్సన్, స్టార్టప్ ఐడియాస్ కావాలా, లేదనంటే మీరు కంప్లీట్లీ నోవేర్ స్టూడెంట్ అయితే స్టూడెంట్గా మీరు ఎటువంటి రీసెర్చ్ చేస్తున్నారు, ప్రతి దానికి ప్రీ రికార్డెడ్ ప్రాంప్ట్స్ అనేవి ఏఐపిఆర్ఎంలో ఉంది. సో ఏఐపిఆర్ఎంలో ఈ ప్రాంప్ట్స్ మనం ఏ విధంగా వాడచ్చు అనేది ప్రాక్టికల్లీ మనం చూద్దాం. అండ్ దెర్ ఆర్ సో మచ్ ఇంకొకటి ఏంటంటే ఏఐపిఆర్ఎంలో ప్రో ఉంటుంది. ఓకే, దాన్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే ఇంకో మంచి ఫీచర్స్ లైక్ వాయిస్, టోన్, తర్వాత మోర్ ప్రొఫెషనల్గా మనకు అవుట్పుట్స్ రావాలి అనుకుంటే ఏఐపిఆర్ఎంలో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదని నేను 100% చెప్పగలుగుతాను. అయితే మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇంకా ఏమేమి ఈ పర్టికులర్ ఫీచర్స్లో మీకు ఈ విధంగా కనిపిస్తుందో చూద్దాము. సో రైట్ అన్ ఈమెయిల్ క్యాంపెయిన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇది ఏఐపిఆర్ఎం ప్రీమియంలో ఇటువంటి అవుట్పుట్ కనిపిస్తుంది. కానీ మనము ఎప్పుడన్నా సరే మీకు తెలుసు కదా, మనం ఈజీగా మ్యాక్సిమం ఫ్రీని ఏ విధంగా వాడాలి, మ్యాక్సిమం ఫ్రీలో ఎంత మనం యూటిలైజ్ చేయాలని చూస్తూ ఉంటాం. కాబట్టి ఫ్రీకి వచ్చి చూద్దాము అసలు ఫీచర్స్ ఏమున్నాయనేసి. ఇక్కడ వచ్చేసి మనము టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ టాపికా, కాపీ రైటింగా, డెవలప్సా, జనరేటివ్ ఏఐ, మార్కెటింగ్కి సంబంధించిన వారా, లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్సా, ప్రొడక్టివిటీయా, సాసా, ఎస్ఈఓనా, సాఫ్ట్వేర్ అప్లికేషన్సా, సాఫ్ట్వేర్ ఇంజనీరా, అన్షూరా అంటే మీరు ఎటువంటిదో మీకు తెలీదా అన్న ఈ ఆప్షన్స్ క్లియర్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మార్కెటింగ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. యాక్టివిటీ అన్నప్పుడు మార్కెటింగ్లో మార్కెటింగ్, పార్ట్నర్షిప్స్, ప్లేసెస్, పొజిషనింగ్, ప్రోడక్ట్స్ గురించా, రీసెర్చ్ గురించా, సెగ్మెంట్ ఫర్ యువర్ ఆడియన్సా, స్టార్టప్ ఐడియాసా, లేకపోతే అన్మెట్ కేటగిరీ రిలేటెడ్ నీడ్సా, వెబ్ డెవలప్మెంటా, రైటింగా. జస్ట్ యాక్టివిటీ మీకు దేని కొరకు మీరు ఇప్పుడు నెక్స్ట్ సెర్చ్ చేయబోతున్నారు. లెట్స్ సే నేను చాలా ప్రోడక్ట్స్కి ఈ మధ్యన ఆన్బోర్డ్ చేశాను. ప్రోడక్ట్స్కి నేను ఎస్ఈఓ చేయాలి అంటే ప్రోడక్ట్కి నేను ఎస్ఈఓ డిస్క్రిప్షన్స్ రాయాల్సి ఉంటుంది. సో యాక్టివిటీలో నేను ప్రోడక్ట్స్ పెట్టుకున్నాను. సార్ట్ బై టాప్ వర్డ్స్ ట్రెండింగా, లేకపోతే టాప్ వర్డ్స్ అబ్సల్యూటా, లేకపోతే టాప్ వ్యూజా, తర్వాత లేటెస్ట్ అప్డేటా. సో నాకు లేటెస్ట్ అప్డేట్తో సార్ట్అవుట్ చేయాలి అండ్ లేటెస్ట్ అప్డేట్తో సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. అండ్ మోడల్ చూడండి, చాట్ జీపీటీలో మనకి 3.5, 4 అండ్ 4 మినీ అనే ఈ కేటగిరీస్ ఉన్నాయి. 4
టర్బో ఏదైతే మనం అప్గ్రేడ్ చేసుకోవాలో ChatGPTలో జస్ట్ 1200 రూపీస్ పర్ మంత్కి మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎన్నో ప్లగిన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ChatGPT ప్లగిన్స్ ప్రోలో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి నేను ఖచ్చితంగా వేరే వీడియో చేస్తాను, విచ్ ఈస్ ఆఫ్ 1200 రూపీస్ పర్ మంత్ ఏదైతే ప్లాన్ ఉంటుందో దాని గురించి అనమాట. అయితే ఇక్కడ మనం ఫ్రీ వాడుతున్నాం కాబట్టి 3.5 అనే పెడదాము. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ బదులు ఐ వాంటెడ్ టు గో ఫర్ ట్రెండింగ్ అనుకోండి, ట్రెండింగ్ పెడదాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇక్కడ చూడండి SEO ఆప్టిమైజ్డ్ ప్రోడక్ట్ రివ్యూస్ ఫర్ ఇండియన్ ఈకామర్స్, మిక్స్ రివ్యూస్, పాజిటివ్ మోర్ అండ్ లెస్ నెగటివ్, రైటింగ్ ఎ నెగటివ్ రివ్యూ మేక్ రియల్లీ రిప్లై మేక్ ఏ రిప్లై ఫర్ దిస్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఇక్కడ ఈ ప్రాంప్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది చూడండి. ఈ ప్రాంప్ట్ నేను ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నాకు డిఫాల్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్లో కావాలి, టోన్ వచ్చి ఎమోషనల్గా ఉండాలా, లేదా డిఫాల్ట్. అప్గ్రేడ్ ఫర్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, డిఫాల్టే పెట్టుకోండి అండ్ డిఫాల్ట్ రైటింగ్ స్టైల్ పెట్టుకోండి. ఈ ప్రాంప్ట్ ఇచ్చేసిన తర్వాత నేనేం లేదు, నా పర్టికులర్ ప్రోడక్ట్ URL ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి బ్రాకెట్స్లో ఎంతో క్లియర్గా, ఓకే, ఈ బ్రాకెట్స్లో ఎంతో క్లియర్గా ప్రోడక్ట్ URL, బ్రాండ్ నేమ్ అండ్ బిజినెస్ నేమ్ ఇచ్చారు. నేను అయ్యంగార్ ఫుడ్స్ అనే ఒక బ్రాండ్కి నేను ప్రోడక్ట్ బ్రాండింగ్ చేస్తున్నాను. లెట్స్ గో దేర్ అండ్ నేను చూద్దాం దాంట్లో నేను ఏ విధంగా ఈ ప్రాంప్ట్ని యూస్ చేస్తాను అనేసి. ప్రోడక్ట్ URLలో వచ్చేసి నేను యూస్ చేసేది ఈ పర్టికులర్ టూల్, ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనుకుందాం, ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనుకుందాం. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క URLని నేను కాపీ చేయడం జరిగింది అండ్ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఏదైతే బిఫోర్ ఐ వాంట్ టు షో యూ, ప్రోడక్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు బిజినెస్ నేమ్, ఓకే, అయ్యంగార్ ఫుడ్స్ అనేది కూడా మీరు ఇవ్వాలి. చాలామందికి ఇందులో డౌట్ వస్తుంది ఏంటి అని అంటే, AIPRM ప్రాంప్ట్కి రివ్యూస్ కానీ లేదనంటే ఏదన్నా కానీ ఏ విధంగా జనరేట్ చేయాలి అండ్ ఏ విధంగా అది టేబులర్ ఫార్మాట్లో రావాలి అండ్ ప్రతి రివ్యూలో నాకు SEO ఓరియంటెడ్ టెస్టిమోనియల్ ఉండాలి అనేది ప్రాంప్ట్ మీనింగ్. లెట్స్ సీ వాట్ బ్యూటిఫుల్ దిస్ ఇస్. ఇక్కడ అనన్య శర్మ అనే ఆయన, రోహిత్ పటేల్ అనే ఆయన 5 స్టార్ రేటింగ్స్ ఏవింది, వీఆర్ డిలేటెడ్ ఫర్ కేయి మురుకు. ఇక్కడ కీవర్డ్ ఏదైతే ఉందో మెయిన్ కీవర్డ్, URL కీవర్డ్, నాకు ఇన్ని ప్రాంప్ట్స్లో ఇన్ని టెస్టిమోనియల్స్ వచ్చేసాయి. సో దిస్ ఈజ్ ద ప్రాంప్ట్. మనం ఎలా రాయాలని కష్టపడలేదు, ఏం చేయాలని కష్టపడలేదు, అది AIPRM యొక్క గొప్పతనం అనమాట. సో మనం దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసుకుంటూ ప్రోడక్ట్స్కే కాకుండా ఆల్ పెట్టేసి, జస్ట్ నేను మీకు బయ్యర్ పర్సోనాలో చూస్తున్నాను, జనరేట్ బయ్యర్ పర్సోనా ఆర్ ఐడియల్ కస్టమర్ ఫర్ యువర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ క్విక్లీ అండ్ ఎఫెక్టివ్లీ. అంటే మీరు ఒక బయ్యర్ ఏ విధంగా ఉండాలో ఆ పర్సోనా కావాలి అనుకున్నప్పుడు మీరు ఇది ఇవ్వచ్చు. లేదనంటే గెట్ ఐ క్యాచ్ ఈమెయిల్ ఫర్ ప్రమోటింగ్ ఎనీథింగ్ ఆన్ ChatGPT. ఈ పర్టికులర్ ప్రాంప్ట్స్ ఏవైతే మనం ఇక్కడ జనరేట్ చేస్తూ ఉన్నామో ఆల్రెడీ అది క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి జస్ట్ రీప్లేస్ ఇట్ విత్ యువర్ URLs అండ్ ప్రోడక్ట్ నేమ్స్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ముఖ్యంగా మీరు ఒకవేళ పబ్లిక్ ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే మీరు కూడా యాడ్ చేసి మీరు ఒక పబ్లిక్ ప్రాంప్ట్ ఇచ్చి దాని అప్రూవల్కి పెట్టచ్చు. సో జనరల్లీ దానికి లైక్స్ డిస్లైక్స్ కూడా వస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామిన్ ద కరెంట్ స్టేట్ ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఉంది. దీంట్లో నేను తెలుగులో తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుగులో కూడా నాకు ప్రాంప్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు నేను. చూడండి ఇక్కడ తెలుగు ఈజ్ ఆల్సో వన్ లాంగ్వేజ్ టు జనరేట్ ప్రాంప్ట్స్. నేను తెలుగులో కూడా కాంటెంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. బట్ తెలుగులో వారు గనక ఈ ప్రాంప్ట్కి సంబంధించి ఇచ్చిన ఉంటే మనం చేసుకోవచ్చు. లేదు అని అంటే వీ కెన్ ఆల్సో క్రియేట్ బై రైటింగ్ మన ఓన్ వేలో. సో ఇక్కడ తెలుగులో ఈ ప్రాంప్ట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ డిఫాల్ట్ ఆన్ డిఫాల్ట్ రైటింగ్. ఇక్కడ ఇండస్ట్రీ టు పర్ఫార్మ్ అనాలిసిస్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ మీద నేను ఇండస్ట్రీ అనాలిసిస్ ఈ ప్రాంప్ట్ని యూస్ చేసి చెప్తున్నా. ఎంటర్ కొట్టగానే చూడండి ఆటోమేటిక్గా డిజిటల్ మార్కెటింగ్ మీద తెలుగులో కంప్లీట్ కరెంట్ స్టేట్ ఆఫ్ ద ఇండస్ట్రీ తెలుగులో చెప్తుంది. దీనికన్నా ఏం కావాలి చెప్పండి. AIPRM ఇస్ సచ్ ఎ గ్రేట్ టూల్. సో డూ ట్రై ఇట్. మీరు దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.